నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సచివాలయంలో P4 పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని అన్నారు. అమృతం లాంటి తల్లిపాలు పసిపిల్లల రోగాల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని అందిస్తాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా స్త్రీ సంక్షేమ శాఖలో ఏ కార్యక్రమమైనా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో త్రాగడానికి నీళ్లు లేకుండా ఉన్న దగ్గర నీళ్ళు ఇచ్చాం. అలాగే అక్కడ టాయిలెట్స్ ఎక్కడ లేకపోతే అక్కడ కట్టాం. అలాగే పిల్లలకి ఆట వస్తువులు, బెంచెస్, టేబుల్లు, చైర్స్ అన్నీ ఏర్పాటు చేసాం. ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇచ్చాము అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలా చేస్తున్నామని. కాబట్టి ఈరోజు తల్లిపాల వారోత్సవాలు కూడా అప్పుడే అంటే కొత్తగా తల్లులైన వాళ్ళకి ఇట్లాంటి విషయాలన్నీ తెలియదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేస్తూ వాళ్ళకి చెప్పడమే ప్రధాన లక్ష్యం. తల్లులందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని మా అందరి తాలూకా లక్ష్యం. అక్కడ అంగన్వాడీ టీచర్లకు ఏవి కష్టం ఉందో మేము చూసుకొని ముందుగానే చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంస పాలన నుంచి తేరుకుంటున్నాం. మనం ఐసీయూ నుంచి ఇంకా జనరల్ వార్డుకు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పేద విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న వీఆర్సీ అభివృద్ధిపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్ కి ఫిర్యాదు చేయడం తగదని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు తప్ప నిజాలు కావని, పోలీసుల విచారణకు భయపడే ఆయన బీసీ రాగం అందుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ గారికి ఒక లేఖ రాశారు. దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది, ఆ కంపెనీ వివరాలు, దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు, బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు, ఎటువంటి ప్రశ్నలు అడిగారో చూడండి. ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం. ఒక మంచి పని చేసేటప్పుడు, మంచి పని జరిగేటప్పుడు వీలైతే వచ్చి అభినందించండి. వద్దు దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే దయచేసి కామ్గా అయినా ఉండండి. నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు, ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ్ పెద్దలు, యాదవ్ ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ్ భవన్ స్టార్ట్ చేస్తే ₹1 నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావన్నాడు. ₹1 కనీసం మాట సహాయం చేసావా అని అడుగుతున్నా. ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా. నీ అవసరాలకు ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా? నేటి నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ముందుగా సేనాధిపతిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేశారు. అనంతరం మృత్యుంగ్రహణం ఆస్థానం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమం చేపట్టారు. అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను చేశారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాల వల్ల పవిత్రతకు ఎలాంటి లోపం రానికుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలన్నీ పోవడానికి ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో ప్రత్యేకమైన హోమగుండాలతోటి ఈ కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున పవిత్రాల ప్రతిష్ట, ద్వాదశి రోజున స్వాములకంతా పవిత్రాల సమర్పణ, త్రయోదశి పూర్ణాహుతితోటి ఈ 3 రోజుల పవిత్రోత్సవాలు పూర్తవుతాయి.
విశేషమైన హోమాలు, పూర్ణావతి, అర్చక బహుమానంతో ఈ 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రీ వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిన విధంగా సంవత్సరజనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థంగా ప్రతి ఏటా ఈ పవిత్రోత్సవాల్ని వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించబడుతుంది. ఈ 3 రోజుల పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాకపోతే మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన వెంకటేష్ నాయుడు ఆయన కోసం ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మీ అభ్యర్థిగా ఎందుకు నామినేషన్ వేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వెంకటేష్ నాయుడు పాత్రను సిట్ సాక్ష్యాధారాలతో బయటపెట్టి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు బినామీ అని జనార్దన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న మిగతా నిందితులు కూడా త్వరలోనే బయటకు వస్తారని తెలిపారు. ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బినామీ ఎక్కడో నంద్యాల నా ప్రాంతం అని చెప్పారు. నేనైతే ఎప్పుడు చూడలేదు అది. నేను దాదాపుగా 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అక్కడ స్థానిక నాయకుడిని, స్థానికంగా అక్కడ అందరి లీడర్లతో కానీ అందరితో కూడా తెలుసు. ఈరోజు ఆ యొక్క మీరు చెప్పేటువంటి ఈ వెంకటేష్ నాయుడు ఎవరికి తెలియదు. నేనేమంటానంటే ఇక్కడ వెంకటేష్ నాయుడు అనే తను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బినామీ కాకుంటే ఆడపోయి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ వాళ్ళకి వేసాడు. అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా, నోట్ల కట్టలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, ఎవరు ఇచ్చినారు, ఎవరి బినామీగా అకౌంట్లలోకి పోయినాయి, మద్యం కేసులో ఉలిక్కి పడుతున్నారు. ఈరోజు ఏది ఏమినా వెంకటేశ్ నాయుడుది చేసినటువన్నీ కూడా సాక్ష్యాధారాలతో దేకీలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు ఉండండి, ఆగండి, తెలుస్తుంది నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంకా ముందుకు వస్తారు. ముందుంది ముసళ్ళ పండగ, ఎందుకంత తొందర? ఈరోజు వరదలా పెట్టుబడులు వస్తూ ఉంటే వరదలా పిటిషన్లు తీసుకెళ్తున్నారు. ఈరోజు సిగ్గు శరం లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు డైరెక్ట్గా మెయిల్స్ పెడుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి పెట్టుబడులు రాకుండా అడ్డపడుతున్నారు. ఈ రోజు పెట్టుబడులకు వాళ్ళు చెప్పిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వీడియోతో వైసీపీకి సంబంధం లేదని గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడే సంస్కృతి తమకు లేదని చెప్పారు. మీ తప్పులను మా మీద రుద్దటం మానండని హితో పలికారు. మంగళవారం వైసీపీ అర్బన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. అబద్దాలు చెబితే నిజం కాదని, గంజాయి బ్యాచ్ అని ఎదురుదాడి చేయడం సరికాదని మండిపడ్డారు. ఎవరెలాంటి వారో తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, విలువలు ఉండబట్టి వాటిని బయట పెట్టలేదని వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణలో ఆ వీడియో సంగతి తేలుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ వీడియో ఏం హల్చల్ అవుతుందో మీ అందరికీ తెలుసు. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రియేట్ చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్తున్నారు వీళ్ళంతా. మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వీడియోస్, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? అసలు నిజం చెప్తే ఇది ఏఐ వీడియో అంటున్నారు. ఏఐకి ఒక కంటెంట్ ఇస్తే కంటెంట్ ద్వారా చేసిద్ది, అంతే తప్ప మేమేమి నజీర్ అహ్మద్ గారు ఫోన్ తీసుకోనో లేకపోతే నజీర్ అహ్మద్ గారి దగ్గర స్పై పెట్టో ఆయన దగ్గర నుంచి తీసుకున్న వీడియో కాదు. అలాగే లేకపోతే స్థానికంగా ఎవరికి ఆ అమ్మాయి ఉందో, అమ్మాయి పేరు డిస్క్లోజ్ చేయం కానీ ఎవరు లేడీ ఉన్నారో ఆ లేడీ దగ్గర నుంచి మేమేమి వీడియో క్లిప్స్ తీసుకోలేదు. అసలు ఆ అమ్మాయి ట్రైన్లో ఉన్న వీడియోస్ మా దగ్గరికి ఎందుకు వస్తాయి? ఇది నాకు ఒకటి అర్థం కాదు. ఏదైనా రేపు ఎల్లుండిలో ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? మాకు తెలిసి లేవు. మరి ఎందుకు మాకు అంత నీచ రాజకీయం? 10 సంవత్సరాలు మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా నాన్నకు ఒక మంచి రికార్డు ఉంది, మా నాన్నగారు అడుగుజాడల్లో నడిచే నేను, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్, ఆయన దాంట్లో పనిచేసే నూరి ఫాతిమా, నేను ఇలాంటి పనులు నీచ రాజకీయాలు మేము చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేయాలనుకుంటే ఒకవేళ నిజంగానే అంత క్రిమినల్ మైండ్ అంత ఉండుంటే ఎలక్షన్ ముందు చేసేదాన్ని, ఇప్పుడు ఎందుకు చేస్తాను? అసలు తెలియదా మీకు? ఇది సరే ఏఏ కాదా అది మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా మాకు దీని మీద దర్యాప్తు కావాలి, ఖచ్చితంగా ఫోరెన్సిక్ పంపించండి. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ప్రతి ఒక్కటి బయటికి రావాల్సిందే. ఇది టీడీపీ వాళ్ళు చేశారా, వైసీపీ వాళ్ళు చేశారా, జనసేన వాళ్ళు చేశారా, మీ ఏమంటారు ఎనిమీస్ చేశారా, ఎవరు చేశారో మీరు గుర్తించండి. మా మీద రుద్దకండి, ప్రతి ఒక్క విషయం మా మీద రుద్దకండి, వైసీపీ మీద రుద్దకండి, వ్యక్తిగతంగా నా మీద రుద్దకండి.
నేనేం బయటికి తీసుకొని రాలా, ఈ వీడియో నేనేం చేయించలా, నాకు అనవసరం. ఇలాంటి వ్యక్తిగత జీవితాల గురించి మేము ఆడుకునే మనుషులము కాదు. మాకు ఒక నైతిక విలువలు ఉన్నాయి, విలువలు కుటుంబంలో ఉన్నాం, విలువైన పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరొక అరుదైన ఘనత సాధించింది. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ బృందం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ప్రతిపాడు గ్రామానికి చెందిన అశోక్ 2 సంవత్సరాలుగా ముఖం వద్ద గడ్డతో బాధపడుతున్నాడు. వైద్యం నిమిత్తం అనేక హాస్పిటల్స్ లో ఆయన తిరిగినా కూడా సమస్య తగ్గకపోవడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చాడు. వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి లాలాజల గ్రంథి ట్యూమర్ గా నిర్ధారణ చేసి ఆపరేషన్ ద్వారా రోగికి స్వస్థత చేకూర్చారు. సుమారు 4 లక్షల విలువ అయ్యే ఆపరేషన్ ని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. అందరికీ నమస్కారం. జీజీహెచ్ చరిత్రలో మరొక ముఖ్య ఘట్టం ఇది. అదేంటంటే మనకి దవడలకు ఇటొకటి పెరాటిడ్ గ్లాండ్స్ అని ఉంటాయి, అది లాలాజల గ్రంథులు అంటాము. వాటి నుంచి వచ్చిన ఒక అరుదైన ట్యూమర్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కలిసి ఆ ట్యూమర్ని, రేర్గా వచ్చే ట్యూమర్ని డయాగ్నోస్ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళ మీ ముందు ప్రజెంట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. చక్కగా వచ్చి ఇక్కడ మేము దాదాపు 4-5 సార్లు ఇట్లా ఈ రేర్ కేసెస్ గురించి, సర్జరీస్ గురించి ఇక్కడ ప్రజెంట్ చేసాం ఇదే డిపార్ట్మెంట్లో. కిరణ్ కుమార్ గారు ఇలాంటి రేర్ సర్జరీస్ చేయడంలో ఒక నిష్ణాతులు. ఆయన ఈ అశోక్ అని చెప్పి పత్తిపాటి నుంచి వచ్చిన ఈ పేషెంట్ 22 ఏళ్ల పేషెంటు ఇక్కడ ట్యూమర్ అంటే ఈ పెరాటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్తో వచ్చారు. అక్కడ 2 ఏళ్ల నుంచి ఉంది ఇది. మిగతా వాళ్ళు దీన్ని డయాగ్నోస్ చేయకపోవడం కానీ, అతను సాటిస్ఫై అయిపోవడం వల్ల కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మిగతా టెస్టులను చేసాం. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎఫ్ఎన్ఏసి అన్నీ చేసి ఇది పెరాటిడ్ గ్లాండ్ నుంచి వచ్చే ప్లేయోమార్ఫిక్ ఎడినోమా అనుకొని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో తీసివేయాలి, అది ఉంటే మంచిది కాదు. ఇవన్నీ కూడా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే లక్షణాలు ఉన్న ట్యూమర్స్ ఉంటాయి చాలా చోట్ల. థైరాయిడ్ కానీ, పెరాటిడ్ కానీ వాటిని మనము ఉపేక్షించకూడదు. సో అలాంటి దృక్పథంతో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్సిషన్ బయాప్సీ అంటారు, టోటల్గా తీసేసి, అయితే తీయడం చాలా కష్టం. ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఉంటుంది. సో ఈ తీయడం కష్టమైన ట్యూమర్కి వీళ్ళు సాహసోపేతంగా ఈ ట్యూమర్ మొత్తంగా తీసేసి బయాప్సీ పంపించారు. అయితే అది ఎస్ఎన్ఆర్ సెల్ కార్సినోమాగా వచ్చింది. అంటే దాంట్లో దాగి ఉన్న క్యాన్సర్ కూడా ఉంది. మామూలుగా అయితే ఇది చూడటానికి స్కాన్లో కానీ అన్ని రకాలుగా అది డిసెప్టివ్గా, మోసపూరితంగా బెనైన్ ట్యూమర్ లాగా అనిపించింది. కానీ తీరా అది మొత్తం తీసి పరీక్ష పంపిస్తే అది ఎస్ఎన్ఆర్ సెల్ కార్సినోమా అని వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే ఈ ట్యూమర్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేసి డయాగ్నోసిస్లో మనము తప్పటడుగులు వేయకుండా చేయాలి. అలాగే చేశారు. అంత అద్భుతంగా మంచిగా డయాగ్నోస్ చేసి ఆ ట్యూమర్ అంతా తీసేసి ఇది పలానా ట్యూమర్ అని చెప్పి తర్వాత నాట్కో క్యాన్సర్ సెంటర్కి కూడా పంపించడం జరిగింది. వారి ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇంతకీ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే దగ్గర ఒక పెద్ద గడ్డ నేను గ్రహించాం. అదంతా మా బృందం చూసి ఇది ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ఒక లాలాజల గ్రంథికి వచ్చిన ట్యూమర్గా భావించి మేము వెంటనే అడ్మిట్ చేయడం జరిగింది. అతను కూడా వెంటనే ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆ టైంలోనే మేము వెంటనే కొన్ని రక్త పరీక్షలు, అలానే సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేసాం. సూది పరీక్ష కూడా చేసి అది తాత్కాలికంగా అది ప్లియోమార్ఫిక్ ఎడినోమా, మిక్స్డ్ పెరాటిడ్ ట్యూమర్ అంటారు. లాలాజల గ్రంథిలో సాధారణంగా వచ్చే క్యాన్సర్ కాని గడ్డలాగా అది మేము నిర్ధారణ చేసి ఆపరేషన్కి ప్లాన్ చేసాం. దాదాపు 3 గంటలు 4 గంటలు కష్టపడి ఒక మేజర్ ఆపరేషన్ చేయడం జరిగింది. మత్తు డాక్టర్లు పోలయ్య గారు, వాళ్ళ బృందం, శాంసన్ గారు వాళ్ళందరూ కూడా పూర్తి మత్తు ఇచ్చేసి ఆపరేషన్ మొదలుపెట్టాం. యూజువల్గా లాలాజల గ్రంథిలో సూపర్ఫిషియల్ లోబు, డీప్ లోబ్ అని 2 ఉంటాయి. రెండింటికి మధ్య ఒక గోడలాగా మధ్యలో ఉండేది ఒక ఫేషియో వీనస్ ప్లేన్ ఆఫ్ ప్యాటీ అంటారు. అక్కడ ఫేషియల్ నర్వ్ అంటే మనకు ముఖానికి ఉన్న కండరాలు దాదాపు 22 కండరాలు ఉంటాయి. ఆ 22 కండరాలకు సప్లై చేసే ఫేషియల్ నర్వ్ కూడా ఉంటుంది. ఆ నర్వ్ దెబ్బతింటే పర్మనెంట్గా డిస్ఫిగర్మెంట్ రావడమే కాకుండా మూతి వంకర పోవటం, కళ్ళు మూతపడటం, చుట్టానికి ఆక్వర్డ్గా ఉండటం, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఫేషియల్ నర్వ్ ఇంజరీ కాకుండా ఆపరేషన్ చేయడం అనేది
చాలా క్లిష్టమైన ఆపరేషన్ కాబట్టి చాలామంది భయపడతా ఉంటారు, చేయించుకోవడానికి కూడా భయపడతారు, చేసేవాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఇది సూపర్ఫిషియల్ లోబులో రాలేదు, డీప్ లోబులో వచ్చిందని మేము నిర్ధారించాం. ఆన్ టేబుల్ లింఫ్ నోడ్ కూడా మేము పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపించి ఫ్రోజన్ సెక్షన్ పరీక్ష చేసి దాంట్లో క్యాన్సర్ కణాలు లేవని నిర్ధారించాం. బట్ ఈ ట్యూమర్ అయితే మాత్రం లాలాజల గ్రంథిలో సూపర్ఫిషియల్ లోబులో కాకుండా డీప్ లోబులో నరానికి అక్కడ ఉన్న ఫేషియల్ నర్వ్కి కింద భాగంలో వచ్చింది. ఆ ట్యూమర్ని మేము పూర్తిగా తొలగించి పూర్తిగా నరం దెబ్బతినకుండా, ఫేషియల్ నర్వ్ ఇంజరీ కాకుండా, ముఖ కండరాలు వీక్నెస్ రాకుండా ఇవాళ తను ఇవాళ మామూలు మనిషిలాగా అయ్యి అది కనీసం 3 years క్రితం నుంచి ఉంది. అది చిన్నగా వచ్చిందండి, తర్వాత కొంచెంగా కాలాంతరం పెరుగుతూ వచ్చింది. దానికి నేను భయపడి చాలా హాస్పిటల్లో చూయించుకున్నాను. చూస్తే వాళ్ళు టెస్టులు అన్నీ చేశారు, కానీ దానికి చాలా ఎక్కువగా పెద్ద ఆపరేషన్ చేయాలి, ఎక్కువ ఖర్చు అయిందని ఎంత అవుతుందో అని అడిగాను సార్. ఎవరు ఇంత అవుతుందని నేను చెప్పలేదు. అయితే నేను జీజీహెచ్కి వచ్చాను సార్. వచ్చిన తర్వాత కిరణ్ సార్ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడాను. నా ఇంట్లో పరిస్థితి అన్నీ చెప్పుకున్నాను సార్. చెప్పుకున్నాక ఏం భయపడద్దు, ఇట్లా నీకు ఆపరేషన్ మంచిగానే చేస్తాము, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరు నగర పర్యటన పార్టీ కార్యకర్తల కోలాహలం నడుమ సందడిగా సాగింది. మంగళవారం గుంటూరు నగరానికి వచ్చిన మాధవ్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక చిల్లీస్ డాబా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో మాధవ్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో తీన్మార్ డప్పులు అలాగే గిరిజన సాంప్రదాయ నృత్యాలు హైలైట్ గా మారాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కొండా వెంకటప్పయ్య జీవితం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ గుర్తు చేశారు. మహాత్మా గాంధీ తలపెట్టిన ఎన్నో ఉద్యమాల్లో కొండా వెంకటప్పయ్య కీలక పాత్ర పోషించారని చెప్పారు. గుంటూరులో జరిగిన శోభాయాత్రలో భాగంగా మంగళవారం కొండా వెంకటప్పయ్య విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కొండా వెంకటప్పయ్య ఎప్పుడో చెప్పారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విఫలమైందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో కొండా వెంకటప్పయ్య ప్రముఖులని, ఆయన గుంటూరుకు చెందిన వ్యక్తి కావటం మన అదృష్టమని చెప్పారు. తానుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఎవరైనా ఉన్నారంటే అది కొండా వెంకటప్ప గారు. కొండా వెంకటప్ప గారు తన యావత్ జీవితాన్ని స్వతంత్రం కోసం, ఈ దేశం స్వతంత్రంతో ముందుకెళ్ళాలి అనే ఆలోచన తప్ప ఇంకేమీ చేయకుండా మన ప్రాంతంలో పుట్టి గుంటూరు ప్రాంతంలో పుట్టి అనేక రకాలుగా దేశ సేవలో నిమగ్నమై తన యావత్ ఆస్తి దేశం కోసం సమర్పణ చేసిన మహానుభావుడు. ఆంధ్ర రాష్ట్రంలో మహాత్మా గాంధీ గారు తలపెట్టిన అన్ని ఉద్యమాల్లో ఆయనే ముఖ్యమైన పాత్ర పోషించడం, అనేక రకాల ఉద్యమాల్లో అగ్ర భాగాల నుండి ముందుకెళ్ళటం, అది సహాయ నిరాకార ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, ఈ యొక్క అన్ని రకాల ఉద్యమాల్లో అగ్రేసర్గా ఉండి నడిపించాడు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా కూడా ఆంధ్రుడు అవ్వటం అనేది మనందరికీ గర్వకారణం. అలాగే అనేక రకాల అంశాలతో ముందుకెళ్తూ ఈ దేశానికి సంబంధించిన స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఏ విధంగా ఉండాలనే విషయం కూడా ఒక స్పష్టమైన వైఖరి ఉన్న కొండా వెంకటప్పయ్య గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ యొక్క పార్టీని రద్దు చేయాలి, స్వతంత్రం సిద్ధించిన వారికి కాంగ్రెస్ యొక్క ఆలోచన. స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త నేపథ్యంలో పార్టీ ఏర్పడాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారు కోరుకున్న వ్యక్తి ఏదైనా ఉన్నారంటే కొండా వెంకటప్ప గారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అవినీతి రాచుకుంటుందో ఈ యొక్క అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసి మహాత్మా గాంధీ గారికి లేఖ రాసి వాళ్ళ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అవినీతిమయమైపోయింది. ఏ త్యాగాల కారణంగా మన స్వతంత్రం వచ్చిందో దాని ఫలితాలు ఈ విధంగా ఉండడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని చెప్పి కొండా వెంకటప్ప గారు నిన్నటి
వివరించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరు నగరంలోని అరండలపేట పార్కు వద్ద ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ముచ్చటించారు. ఈ మేరకు మాధవ్ మాట్లాడుతూ మోడీ చేపట్టిన ఛాయ్ పే చర్చ ద్వారా ప్రజా సమస్యల్ని తెలుసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని ఒక శక్తిగా మారుస్తామని చెప్పారు. నష్టాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఏపీ అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని వెల్లడించారు. ఇవాళ స్థానిక అరండల్పేట 5వ లైన్లో రాయల్ టీ కేఫ్ పుండిరి కాక్షయ పార్క్ పక్కన ఇవాళ ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ప్రజలతో మమేకమై వాళ్ళ అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. అనేక కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. గుంటూరు సంబంధించిన అనేక సమస్యలు, కొత్తగా నిర్మాణమై ఆర్ఓబి, అలాగే ఈ ప్రాంతంలో లంగ్ స్పేస్ ఏదైతే ఉందో, పార్కులు ఏవైతే ఉందో తగ్గిపోతున్నాయనే తీరు, అలాగే పారిశుద్ధ్యం సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రజలు తెలియజేయడం జరిగింది. అలాగే పార్టీ బలోపేతమే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం కూడా ప్రజలు తెలియజేశారు. తప్పనిసరిగా ప్రజల యొక్క ఆలోచన పద్ధతి ఏదైతుందో, వాళ్ళు ఏ అంశాలు సూచన రూపంలో చెప్పారో వాటన్నిటినీ కూడా అనుసరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పనిసరిగా ఏదైతే అవుట్ రీచ్ కార్యక్రమం ఉందో ఇది మాకు మా నేత, మా యొక్క ప్రేరణకర్త నరేంద్ర మోడీ గారు అనుసరించిన అంశమే. ఆ విధంగానే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, అలాగే ప్రచారాలు చేసే సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని అత్యంత సాధారణ వ్యక్తిగా కలిసి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, అనేక అసాధ్యమైన సమస్యల పరిష్కారం ఇటువంటి చిన్న చర్చల ద్వారా, అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయటం, ప్రజలతో మమేకమై ముందుకెళ్ళటం అనే ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాం. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలని కూడా తీసుకొని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే విధంగా, చిట్ట చివరి కార్యకర్త వరకు వెళ్లే విధంగా అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ జెండా, ఇంకో పక్క కూటమి ఎజెండా ఏదైతుందో రెండు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ విధంగా ప్రజలు ఏ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈ కూటమిపై పెట్టారో వాటిని తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. అందరికీ నమస్కారం. వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కొత్తపేట విద్యుత్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆకెటి అరుణ్ కుమార్, ముత్యాలరావు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ భారాలు తగ్గించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అన్నారు. కేంద్రం మాటలకు తలొగ్గితే ఏపీలో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాధాకృష్ణమూర్తి, లక్ష్మణ్, నళినీకాంత్, కె శ్రీనివాసరావు, రావుల అంజుబాబు, జంగల చైతన్య తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, అదేవిధంగా అధికంగా వస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమానికి పిలిపడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి లిబర్టీ థియేటర్ ఎదురు ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో ఈరోజు ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నటువంటి క్రమంలో తగ్గించాలని చెప్పి మేము ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో తిరిగారు. ఆ రెండింటిని కూడా తొంగలో తొక్కి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నాడో ఆయన మాటలకి శిరసావహిస్తూ ఆదాని కోసం ఈరోజు ఇక్కడ ప్రజల వద్ద నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. అధికంగా కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగిస్తూ ఉన్నారు. ప్రజా సంఘాలుగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇదే విధంగా మొండిగా ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో వచ్చేటువంటి తిరుగుబాటు వల్ల మీరు ఖచ్చితంగా మరొక్కసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క సమ్మతితో మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి, విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో మీరు వస్తున్నటువంటి విద్యుత్ వాడుకునేది 500 రూపాయలు అయితే గతంలో వాడుకునే ట్రోప్ ఛార్జీలు పెడుతూ, అదనపు ఛార్జీలు పెడుతూ, సర్ఛార్జీలు పెడుతూ మరొక 500 కలిపి 1000 రూపాయలు, 1100 రూపాయలు బిల్లుగా ఈరోజు ప్రజల దోపుల్లోంచి వసూలు చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా అన్యాయం. మీకు కూడా తెలుసు, ప్రజలు దాన్ని చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ట్రోప్ ఛార్జీలని రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, వస్తున్నటువంటి కరెంటు ఛార్జీలని తగ్గించాలి. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊరూరు తిరిగి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు. నారా లోకేష్ గారు ఏవైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో ఆ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే
పగలగొట్టండి అని చెప్పేసి అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్మార్ట్ మీటర్లను బిగించేదాన్ని స్పీడ్ చేశారు. అందుకనే ప్రజా సంఘాలుగా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఒక దఫా భారాలు ప్రజలపై వేశారు. మరో దఫా 12,000 కోట్ల రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రజల మీద మోపేదానికోసం విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. అట్లాగే ఏదైతే అదానీకి మేలు చేసే విధంగా తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలి. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు ఇవి ప్రజల మీద భారాలు మోపడానికి తప్ప ఇంకోటి కాదు. అందుకని అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర అరాచక శక్తిగా మారాడని వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. టీడీపీకి చెందిన పత్రికల్లో కూడా ఆయన సాగించిన దోపిడీపై కథనాలు వస్తున్నాయని చెప్పారు. అక్రమ మార్గంలో రైతులకు సంబంధించిన సంఘం డైరీని దూలిపాల నరేంద్ర కొట్టేశాడని పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే దోచేస్తున్నాడని మండిపడ్డారు. మనవ గ్రామంలో అక్రమంగా మట్టి త్రవ్వటాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావు పైన దూలిపాల నరేంద్ర దాడి చేయించాడని మండిపడ్డారు. నియోజకవర్గం స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి గత సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. అయితే ఎన్ని పత్రికలు ఏమి రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక మీడియా సంస్థలు ఎలుగెత్తి చాటే అక్రమాలు పట్టించుకోలేదు. కానీ ఇన్ని రోజులకు టీడీపీ రాజపత్రిక ఆంధ్రజ్యోతిలో మొన్నొక ఆర్టికల్ వచ్చింది. అమ్మో ఎమ్మెల్యే దందాలతో దడ, రియాల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత, ఏడాదిగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకు చెక్, రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులకు బెదిరింపులు, సొంత పార్టీ ఎమ్మెల్యేకే తప్పని తిప్పలు. ఇది ఆంధ్రజ్యోతి కథనం. దీంట్లో వీరేం రాశారంటే పాపం తెలుగుదేశం సొంత పత్రికగా పిలువబడే ఆంధ్రజ్యోతిలో శాసనసభ్యుని పేరు రాయలేదు. సీనియర్ ఎమ్మెల్యే అన్నారు. పాలలో నీళ్లలాగా అవినీతి సొమ్ము కలిపేస్తున్నారని రాశారు. కానీ తెలుగుదేశం ఫేస్బుక్లో మాత్రం వారికి పాపం వారే ఆన్సర్ ఇచ్చేశారు వెంటనే. ఎందుకంటే ఈ పేరు నేను కావాలని ఆపాను, కానీ వాళ్ళ ఫేస్బుక్లో అది డౌన్లోడ్ చేసి ఎవరో పంపించారు. ఏమంటాయా అంటే, సీనియర్ ఎమ్మెల్యే రైట్ కొట్టారు, మంత్రి పదవి రాలేదు రైట్ కొట్టారు, గతంలో సౌమ్యుడిగా పేరు రైట్ కొట్టారు, తన కుటుంబ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుని అవినీతి డబ్బులో పాలు నీళ్లు లాగా కలుపుతున్నారు, సంగం డైరీ ఆదాయం గురించి ప్రస్తావన, రాజధాని సమీపంలో నియోజకవర్గం పొన్నూరు, గుంటూరు జిల్లాలో గొప్ప నాయకులుగా పేరు పొందిన ఒక్కొక్కరు ఇలాంటి వాటికి తల వంచుతుంటే బాధ వేస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నది. గతంలో 2014-19 మధ్య జిల్లా పెద్ద ఆయనగా పిలుచుకునే ఒక ఆయన ఇలాంటి వాటికి ఆశపడి చివరికి పగవాడికి కూడా రాకూడని చావు వచ్చింది అని రాసుకున్నారు పాపం వాడు. గుంటూరు నగరంలోని కరుటిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి అనకాని సత్యప్రసాద్ మంగళవారం సందర్శించారు. రిజిస్ట్రేషన్ కి వచ్చిన వారికి గంటలోపే డాక్యుమెంట్ డెలివరీ చేసే పైలట్ ప్రాజెక్టుని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 15 నిమిషాల 30 సెకండ్లలోని చెక్ స్లిప్ స్కానింగ్ ఈకేవైసీ పూర్తి చేసి విజయవంతంగా డాక్యుమెంట్లను డెలివరీ చేసిన రెవెన్యూ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. కొరటిపాడుతో మరొక 3 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను గంటలోనే పూర్తి చేసి సెల్ డీడ్ డాక్యుమెంట్ ని అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ 13 నెలల కాలంలో 13 రకాల మార్పులను తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా
ప్రజలంతా సమానం అనే భావనతో రెడ్ క్లాత్ పోడియంలను తొలగించామని చెప్పారు. ప్రజలకు గంటల తరబడి వేచి చూడకుండా స్లాట్ బుకింగ్ ని తీసుకువచ్చామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో విధ్వంసకరమైన రెవెన్యూ శాఖను పూర్తి ప్రక్షాళన చేసి ప్రజలకు పారదర్శకమైన సులభతరమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి 13 నెలల్లో దాదాపుగా 13 రిఫార్మ్స్. మొట్టమొదటిది ఏదైతే ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియంస్ ఉన్నాయో దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియంలో తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సాప్ విధానం అవ్వచ్చు, అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు. అలా ఈరోజు మరి నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరైనా వస్తే చెక్ స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా 1 అవర్ అని చెప్పినప్పటికి కూడా ఈరోజు 15 నిమిషాలు 30 సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం, ఇన్స్టెంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈకేవైసీ ఈ సిగ్నేచర్ తీసుకుని కానీ అన్నీ కూడా 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే సాంకేతికతను వాడుకుంటూ పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా ఎక్కువ రష్ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీస్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈరోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది. అలాగే 8,055 మ్యారేజ్ సర్టిఫికేట్లు. అంటే వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం, ఇది ఒక మంచి ప్రక్రియ. గతంలో మళ్ళీ తెచ్చి డాక్యుమెంట్ కోసమో ఇంకో దానికోసమో తిరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉండేది. ఈ ప్రాజెక్ట్ కూడా ఈరోజు చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ 4 రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో గంట సేపు టైం పెడతా ఉన్నాం, కానీ దానికంటే చాలా తక్కువ సమయంలో అవుతా ఉంది. కాబట్టి నిజంగా ఇది స్టార్ట్ చేసేందుకు మా డిపార్ట్మెంట్కి కూడా నేను ఆఫీసర్లందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. 15 నిమిషాలు అవటం అనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.